హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తన సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన సొంత తండ్రి చుట్టుపక్కల ఉండే రిలేటివ్స్ చుట్టాల కారణంగా తన సొంత కూతురి చితికే నిప్పండించిన కథ ఇది. డాక్టర్ అవ్వాలనే చంద్రిక కళని తమ సొంత తల్లిదండ్రులే తమ సొంత చేతులతో చితిపేసిన ఒక సాధారణమైన అమ్మాయి కథ ఇది. పరువు అనే బరువుని తమ భుజాల మీద మోస్తూ ఎప్పుడూ చుట్టుపక్కల ఉండే వారి కోసం బ్రతుకుతూ దానికోసం అడ్డు వస్తే తమ ఇంట్లో ఉన్న వారిని కూడా లెక్క చేయని ఒక సాధారణమైన తండ్రి కథ ఇది. అయితే ఈ కథ ఏమైందని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి. అది 2023 నవంబర్ 24 పాలన్పూర్, గుజరాత్. పాలన్పూర్ బస్ స్టాండ్లో చంద్రిక బస్ కోసం వెయిట్ చేస్తుంది. తను నీట్ ఎగ్జామ్ రాయడానికని పాలన్పూర్, గుజరాత్కి వచ్చింది. అయితే ఆ రోజు సాయంత్రం చాలాసేపు వెయిట్ చేస్తుండగా బస్ మాత్రం ఇంతకీ రాలేదు. ఇక తనకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఎలాగైనా సరే ఎవరినైనా లిఫ్ట్ అడిగి హాస్టల్కి వెళ్ళిపోవాలని చంద్రిక అనుకుంది. అయితే అదే టైంలో హరీష్ చౌదరి అనే ఒక అబ్బాయి బండి మీద వస్తున్నాడు. అదే రూట్లో వెళ్తున్న హరీష్ చౌదరి చంద్రికను చూసి బైక్ ఆఫ్ చేశాడు. ఏమైందని అడగ్గా చంద్రిక తనకు జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీన్ని విన్న హరీష్ చౌదరి మిమ్మల్ని చాలా సేఫ్గా మీ హాస్టల్ వైపు దింపేస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. బైక్ మీద వెళ్తుండగా ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉండగా చంద్రికకి హరీష్ మంచివాడు, చాలా సాఫ్ట్ బిహేవియర్ కలవాడు అని చెప్పి చంద్రికకి అర్థమైంది. హాస్టల్ దగ్గర దిగిపోయిన తర్వాత ఒకరి ఫోన్ నెంబర్ ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కూడా. అయితే ఆ రోజు హరీష్ చంద్రికకి లిఫ్ట్ ఇవ్వడం, చంద్రిక హరీష్ బైక్ ఎక్కడం ఏదో సాధారణంగా జరిగిందని చంద్రిక అనుకుంది. కానీ తన లైఫ్లో ఒక పెద్ద మార్పును హరీష్ తీసుకురాబోతున్నాడని చంద్రిక ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకళ్ళొకరు ఫోన్ చేసుకోవడం, ఆ తర్వాత వీడియో కాల్స్, ఇలాంటివన్నీ చాలా రోజుల పాటు గడిచాయి. ఇలా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడిన తర్వాత ఒకరిలో ఇంకొకరిని యాక్సెప్ట్ చేశారు. కానీ చంద్రిక చాలా రోజుల పాటు హరీష్ని టెస్ట్ చేసిన తర్వాతే తన ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అయితే చంద్రిక ఇంతలా ప్రేమిస్తుండడంతో హరీష్ చౌదరి తనకున్న పాస్ట్ని దాచాలనుకోలేదు. 23 ఏళ్ల గల హరీష్ చౌదరికి ఆల్రెడీ ఇంకొక పెళ్ళి అయిందని, తనకి ఒక బాబు కూడా ఉన్నాడని చంద్రికకి హరీష్ చెప్పేశాడు. అయితే హరీష్కి తన భార్యకి రిలేషన్షిప్ అంతగా బాగోకపోవడంతో ఇప్పుడు తనకు దూరంగా ఉంటున్నానని, ఇక మీదట తన దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదని, డైవర్స్ కూడా తీసుకుంటానని హరీష్ చెప్పడంతో చంద్రికకి తన పాస్ట్ని తన దగ్గర దాచకుండా నిజాన్ని బయటపెట్టడంతో హరీష్ మీద ఇంకా మంచి అభిప్రాయం ఏర్పడి ట్రస్ట్ని ఇంకా పెంచుకుంది. అయితే 18 ఏళ్ల వయసు కలిగిన చంద్రిక, 23 ఏళ్ళ కలిగిన హరీష్ చౌదరి, వీళ్ళిద్దరూ కూడా తమ లైఫ్లో చాలా హ్యాపీగా ఈ ఫేస్లో నడుస్తున్నారు. అండ్ అలాగే లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే వీరిద్దరూ కూడా విడిపోకూడదని ప్రామిస్ కూడా చేసుకున్నారు. ఈ ప్రామిస్ చేసుకున్న 3 monthsకి చంద్రిక లైఫ్లో ఒక పెను తుఫాన్ చెలరేగింది. అదేంటంటే చంద్రిక ఇంట్లో తల్లి, తండ్రి, చంద్రికకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. కొంతమంది రిలేటివ్స్ కూడా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే జూన్ 5, 2025 ఈ రోజున చంద్రిక ఫ్యామిలీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. చంద్రిక కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ సిచ్యువేషన్ జరిగిన 1 నెల ముందే చంద్రిక నీట్ ఎగ్జామ్ రాయడానికని ఇంటికి వచ్చిందని, కానీ నిన్నటి నుంచి జూన్ 4, 2025 కనబడట్లేదని కంప్లైంట్ రైజ్ చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అడిగినా సరే కనబడట్లేదని, అండ్ అలాగే ఎటువంటి రెస్పాండ్ కూడా లేదని చంద్రిక తండ్రి సేంద్యాబాయ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా కిడ్నాప్ ఏమైనా అయిందేమో అని వెంటనే రియాక్ట్ అయ్యి చంద్రిక యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. ఇక ఎప్పుడైతే పోలీసులు కిడ్నాప్ అని అనుకున్నారో పోలీసులు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. చంద్రిక ఫోన్ నెంబర్ని సర్వేలెన్స్లో పెట్టిన తర్వాత గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో చంద్రిక ఫోన్ ట్రాక్ అయింది. అయితే అక్కడి నుంచి రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్కి చంద్రిక ఫోన్ రీచ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక కొంతమంది పోలీసులతో రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్కి వెళ్ళేసరికి చంద్రిక ఫోన్ వేరు లొకేషన్లోకి మూవ్ అవడం మొదలుపెట్టింది. ఆ మూమెంట్ ఉదయ్పూర్తో ఆగలేదు. ఉజ్జయిన్, గ్వాలియర్ ఇలా వేరు లొకేషన్ తీసుకున్న తర్వాత రాజస్థాన్లో ఉన్న బాలాసార్లో ఒక హోటల్లో ఆ మూమెంట్ ఆగిపోయింది. ఇక చంద్రిక కన్నయ్యతో 2 పోలీసులు ఆ హోటల్లోకి రీచ్ అయ్యారు. అయితే ఆ హోటల్లో చంద్రిక అండ్ అలాగే హరీష్ చౌదరి ఇద్దరు కూడా ఉన్నారు. ఇక ఎప్పుడైతే చంద్రిక వాళ్ళ అన్నయ్య అయిన హీరాబాయ్ చంద్రికని అండ్ అలాగే వేరే అబ్బాయిని ఒకే రూమ్లో ఉండడం చూశాడో చంద్రికని కొట్టి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. తనతో వచ్చిన పోలీసులు హరీష్ యొక్క ఫోన్ సీజ్ చేసి హరీష్ మీద ఒక పాత కేసు ఉందని, హరీష్ మీద ఉన్న ఎప్పుడో పాత కేసుని తీసి హరీష్ని జైల్లో వేశారు. ఆ తర్వాత జూన్ 13, 2025 చంద్రిక దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను హరీష్తో కాకుండా తల్లిదండ్రుల దగ్గర ఉంటానని చెప్పి ఒక స్టేట్మెంట్ తీసుకుని కేసుని క్లోజ్ చేశారు. అయితే పోలీసులు ఎంత సైలెన్స్గా ఈ కేసును క్లోజ్ చేశారో అక్కడి నుంచే ఒక పెను తుఫాన్ రాబోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత హరీష్ జూన్ 21, 2025 బయటకు వచ్చి తన లాయర్ సహాయంతో హేబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేశాడు. ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటంటే
సరైన కారణం లేకుండా ఏ వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని కూడా డ్యామేజ్ చేయకూడదు. అది పోలీసులైనా ఏ ఇతర అధికారులైనా సరే. వీరందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు సరైన కారణం చెప్పమని ప్రశ్నిస్తుంది. ఒకవేళ వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే ఎవరైతే వీరిని అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలేయాలి. ఈ పిటిషన్ ప్రకారం జూన్ 27, 2025 ఆ రోజున కోర్టు హీరింగ్కి పిలిచింది. ఈ హీరింగ్కి చంద్రిక ఫ్యామిలీ అయిన సేందుబాయ్ పటేల్ వాళ్ళ అన్నయ్య అలాగే హరీష్ కూడా హాజరవ్వాలి. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజున హరీష్ అండ్ అలాగే సేందుబాయ్ పటేల్ వీరందరూ వచ్చారు. కానీ ఎప్పుడు చంద్రిక వస్తుందో ఎప్పుడు చూడాలని చెప్పి ఏగర వెయిట్ చేస్తున్న హరీష్ గుండె పగిలినంత పని అయింది. ఎందుకంటే చంద్రిక రాలేదు. చంద్రిక బదులుగా సేందుబాయ్ పటేల్ లాయర్ ఒక డెత్ సర్టిఫికెట్ని హాజరుపరిచాడు. ఆ డెత్ సర్టిఫికెట్లో చంద్రిక హార్ట్అటాక్ కారణంగా చనిపోయిందని కోర్టుకు తెలియజేశాడు. కోర్టు కూడా దీన్ని మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత చంద్రిక చనిపోయిందని ఫైనల్ చేసింది. అయితే చంద్రిక చనిపోయిందన్న విషయం హరీష్ జీర్ణించుకోలేకపోయాడు. చంద్రిక ఇంటి చుట్టుపక్కల ఉన్న చాలా మంది దగ్గరికి వెళ్ళి చంద్రిక ఎలా చనిపోయిందని, ఒకవేళ ఏమైనా ప్రెజర్ చేశారా, ఇలాంటివన్నీ అడగడం మొదలుపెట్టారు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రిక హార్ట్అటాక్ కారణంగానే చనిపోయిందని, ఆమెని ఎవరు కూడా ప్రెజర్ చేయలేదని చెప్పారు. కానీ హరీష్కి అనుమానం పోక ఫ్యామిలీ మెంబర్సే చంద్రికని చంపేసి ఉంటారని పోలీస్ స్టేషన్లో ఆరోపించాడు. దీని ద్వారా కంప్లైంట్ ఫైల్ చేయగా 1 నెల తర్వాత ఎస్పీ అక్షయరాజ్ మక్ఫానా ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇచ్చారు. దీని ద్వారా ఏఎస్పీ సుమన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు ఎవరిని అడిగినా సరే చంద్రిక హార్ట్అటాక్ మూలంగానే చనిపోయిందని అన్నారు. అండ్ అలాగే ఫోన్ కాల్స్లో కూడా ఎటువంటి క్లూ కూడా లేదు. అయితే ఎంత వెతికినా సరైన క్లూ దొరకపోవడంతో హరీష్ ఇచ్చిన ఒక చిన్న క్లూతో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ముందుకొచ్చారు. ఇక ఎప్పుడైతే హరీష్ ఇచ్చిన ఆ క్లూతో ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వెస్టిగేషన్ చేశారో, ఇక చంద్రిక వాళ్ళ మామయ్య అయిన ఒక వ్యక్తి శివరామ్ నారాయణ్ ఈ విషయాన్ని అంతటిని బయటపెట్టారు. అదేంటంటే 2025 మే 4 నీట్ ఎగ్జామ్ రాయడానికి ఇంటికి వచ్చిన చంద్రికకి ఒక చిన్న ప్లానింగ్ని అరేంజ్ చేశారు. అదేంటంటే చంద్రికని ఒక మ్యారేజ్కి తీసుకెళ్తున్నానని చెప్పారు. కానీ అక్కడ తీసుకువెళ్ళిన అసలు కారణం ఏంటంటే ఆ మ్యారేజ్లో వేరొక అబ్బాయిని చంద్రికకి ఇచ్చి పెళ్లి చేద్దామని, ఆ అబ్బాయిని చూపించడానికి ఈ పెళ్లికి తీసుకువెళ్తున్నామని ఆ తర్వాత చెప్పారు. ఆ అబ్బాయిని చూసి ఇంటికి వచ్చిన తర్వాత చంద్రిక చాలా డిప్రెషన్ గురైంది. ఎలాగైనా సరే డాక్టర్ అయిన తర్వాత హరీష్ని పెళ్లి చేసుకుని తన కలల జీవితాన్ని సాకారం చేసుకుందాం అనుకుంటున్న చంద్రికకి ఇది ఒక అడ్డంకిగా మారింది. అయితే చంద్రిక వాళ్ళ నాన్న అయిన సేందుబాయ్ పటేల్ ఒకప్పుడు ఆ ఊరు సర్పంచ్, ఓల్డ్ ఐడియాలజీ కలవాడు. పరువు, భారం, చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా పట్టించుకుంటాడు. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయి చంద్రిక నేను హరీష్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని విషయం చెప్పేసింది. ఆ తర్వాత చంద్రిక వాళ్ళ నాన్న చంద్రిక యొక్క ఫోన్ తీసుకోవడం, తను ఇలా చేయడం చాలా తప్పని చెప్పడం, ఇలాంటివన్నీ చేశాడు. కొన్నిసార్లు నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ కూడా చేశాడంట. అండ్ అలాగే చంద్రిక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత హాస్టల్కి తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ ఈ సిచ్యువేషన్లో చంద్రిక ఏం చేస్తుందని భయం మీద చంద్రికని బయటికి వెళ్ళలేకపోవడం, అండ్ అలాగే హాస్టల్కి కూడా తిరిగి వెళ్ళలేదు. అయితే ఎప్పుడు పరువు, చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుంటారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటున్న సేందుబాయ్ పటేల్కి నిప్పుల్లో ఆద్యం పోస్తున్నట్టు చుట్టుపక్కల ఉన్నవారు ఇంకా వచ్చి కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇదే టైంలో చంద్రిక వాళ్ళ అంకులైన శివరామ్ నారాయణ్ ఈ కాలంలో అమ్మాయిలు ముందులా లేరని, చదువుకోవడానికి కాలేజీలకు పంపిస్తే ఆ కాలేజీలో ఎవరొకరిని చూసి ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ళతోనే లేచిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని నేను ముందే వార్న్ చేశానని కూడా శివరామ్ నారాయణ్ సేందుబాయ్ పటేల్ చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న సేందుబాయ్ పటేల్కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఇక చంద్రికని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకూడదని, ఇంట్లోనే ఉండాలని, ఏదైనా చేస్తే నాతో ముందు చెప్పాలని వాళ్ళ అమ్మకి అండ్ అలాగే వాళ్ళ బ్రదర్కి కూడా వార్నింగ్ ఇచ్చాడంట. ఆ తర్వాత చంద్రిక ఏదోలాగా ఫోన్ తీసుకుని ఈ విషయాలన్నీ కూడా హరీష్కి మెసేజ్ చేసి చెప్పింది. అండ్ అలాగే నేను నీతోనే నా లైఫ్ని పంచుకుంటానని, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్పింది. ఇక ఆ తర్వాత మనం ముందుగా చెప్పుకుంటున్న జూన్ 25, 2025 ఒకరోజు నైట్ ఫ్యామిలీ నుంచి తప్పించుకుని చంద్రిక హరీష్తో వెళ్ళిపోయింది. ఆ సిచ్యువేషనే మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, ఉదయ్పూర్, ఉజ్జయిని, గ్వాలియర్, రాజస్థాన్లో ఉన్న బాలాసర్లో ఒక హోటల్లో ఉంది. ఇక తర్వాత విషయం అంతా మీకు తెలుసు. అయితే ఈ హోటల్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెజర్స్ అన్నింటినీ కూడా తగ్గించుకుని ఇక్కడే సెటిల్ అయ్యి ఆ తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. ఈలోపే పోలీసులు ఆ హోటల్ దగ్గరికి రావడం, వీళ్ళిద్దరిని విడదీయడం అండ్ అలాగే హరీష్ ఫోన్ని సీజ్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. కానీ సేందుబాయ్ పటేల్ తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి హరీష్ని ఏదో ఒక పాత కేసులో తోసేయాలని, లేదంటే బయటకు వచ్చి మళ్ళీ చంద్రికని తీసుకువెళ్ళిపోతాడని ఆలోచనతో తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి హరీష్పై అప్పుడెప్పుడో ఉన్న పాత కేసుని తిరిగేసి
హరీష్ని జైల్లో పెట్టించాడు. ఇక ఆ తర్వాత చంద్రిక దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవాలని, ఆ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే నేను తల్లిదండ్రుల దగ్గరే ఉంటానని, హరీష్ దగ్గరికి వెళ్ళనని, ఇలా ఉంటే తర్వాత హరీష్ తిరిగి వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఆ స్టేట్మెంట్లో చంద్రిక నేను హరీష్ దగ్గరే ఉంటానని, తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదని పోలీసులతో చెప్పింది. కానీ పోలీసులు ఏం చేశారంటే మీ తండ్రి గురించి నీకు తెలుసు కదా, ఆయన నీ విషయంలో ఎంతకైనా దిగజారుతారు, సో అందుకని మేము చెప్పినట్టు విను, లేదంటే హరీష్ తర్వాత కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి బలవంతంగా నేను తల్లిదండ్రుల దగ్గర ఉంటానని చంద్రిక స్టేట్మెంట్ రికార్డ్ చేసేటట్టుగా పోలీసులు ప్రయత్నించారు. ఇక ఆ తర్వాత హరీష్ దగ్గర ఉన్న ఫోను ఎలాగో పోలీసుల దగ్గర ఉంది కాబట్టి చంద్రిక ఫోన్ నెంబర్ కానీ ఎటువంటివి కూడా హరీష్ దగ్గర ఉండకూడదని మొత్తం ఫోన్ని రీసెట్ కొట్టేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన హరీష్ ఈ విషయాలన్నీ చూసి చాలా షాక్ అయ్యాడు. నా ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్నీ ఏమయ్యాయి, అసలు చంద్రికకి ఏమైందని చెప్పి పోలీసుల్ని ప్రశ్నించాడు. కానీ పోలీసులు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. ఇక హరీష్ తన పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత చంద్రిక నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. అవేంటంటే నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నానని, కాకపోతే వీళ్ళు నాకు వేరే పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారని, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా సరే వీళ్ళు నన్ను చంపడానికి కూడా వెనకాడరని, ఇలా చాలా మెసేజ్లు చంద్రిక చేసింది. ఇవన్నీ చూసిన హరీష్ హేబియస్ కార్పస్ పిటిషన్ని కోర్టులో ఫైల్ చేశాడు. ఇక జూన్ 27వ తారీఖున చంద్రిక ఫ్యామిలీ, సేంద్భాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా హాజరవ్వాల్సి ఉంది. కానీ జూన్ 24వ తారీఖున ఒక సిచ్యువేషన్ జరిగింది. అదేంటంటే చంద్రిక కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఏదైనా మాట మాట్లాడితే తాను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న పరువు, రెస్పెక్ట్ ఇవన్నీ పోతాయని చంద్రికకి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు. చంద్రిక వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మామయ్య అండ్ అలాగే సేంద్భాయ్ పటేల్ ఇలా చాలామంది చంద్రికకి నచ్చ చెప్పడానికి చూశారు. కాకపోతే చంద్రిక వినకపోవడంతో ముందుగానే తెచ్చిపెట్టుకుంటున్న ఒక మత్తు మందుని పాలల్లో కలిపి చంద్రికకి ఇచ్చేశారు. ఆ మత్తులో పడుగుడిపోయిన చంద్రికని నైట్ 1:30 ఆ టైంలో తండ్రి సేంద్భాయ్ పటేల్ అలాగే మావయ్య శివరాం నారాయణ్ ఇలా వీళ్ళు ముగ్గురు వెళ్ళి తండ్రి సేంద్భాయ్ పటేల్ తలగడతో చంద్రికని మొహాన్ని నొక్కి చంపేశాడు. ఇక ఎవరికీ తెలియకుండా ఫ్యాన్ హుక్కి ఉరివేసి సైలెన్స్గా వచ్చి పడుకుడిపోయారు. తెల్లవారు లేచిన తర్వాత చంద్రిక చనిపోయిందని అందరికీ తెలిసింది. అయితే ఎవరికి తెలియకుండానే ఇలా హార్ట్ అటాక్తో చనిపోయిందని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి ఒకవేళ బయటకు వస్తే మన పరువే పోతుందని చెప్పి ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశారు. ఇక ఉదయం 6 ఆ టైంకి చంద్రిక అంత్యక్రియలను హరీబరీగా చేసేశారు. ఎవరైనా అడిగితే చంద్రిక హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పారు. ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్నవారు కూడా హార్ట్ అటాక్ రావడం సాధారణమేనని చుట్టుపక్కల ఉన్నవారు కూడా నమ్మేశారు. ఇక అలా సేంద్భాయ్ పటేల్ తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేయించాడు. కాజ్ ఆఫ్ డెత్ హార్ట్ అటాక్గా క్రియేట్ చేశాడు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత శివరాం నారాయణ్ని అరెస్ట్ చేశారు. కానీ సేంద్భాయ్ పటేల్ ఎప్పటికైనా దొరికిపోతామని ఊరి నుంచి పారిపోయాడు. ఇలా ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామని, జీవితాంతం ఎలాగైనా సరే సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్న ఒక డాక్టర్ కళని కూడా చెరిపేశారు. అయితే ఈ కేసులో చంద్రిక చావుకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కారణమో పోలీసులు కూడా అంతే కారణం. ఒకవేళ ఆ రోజు పోలీసులు ఇద్దరు మేజర్స్ కాబట్టి చంద్రికకి సపోర్ట్ చేసినా, లేకపోతే సేంద్భాయ్ పటేల్ మాట వినకపోయినా సరే ఈ రోజు కథ వేరే ఉండేది. ఒక కంటికి కనిపించిన బరువుని పరువుగా చాలామంది తల్లిదండ్రులు భుజాల మీద మోస్తున్నారు. తమకు నచ్చినట్టు కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి నచ్చినట్టుగా తమతో పాటు తమ పిల్లలు కూడా బ్రతకాలని అనుకోవడం వల్లే ఇలాంటి కేసులన్నీ జరుగుతున్నాయి. తనకు నచ్చినట్టుగా బ్రతకాలని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఎదిరించి చనిపోయిన వాళ్ళు చంద్రికలాగా కొంతమంది అయితే, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక తల్లిదండ్రుల మాట జవదాటలేక జీవితాంతం చచ్చి బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎంతోమంది. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.